హైదరాబాద్ పాత బస్తీ మదీనా సమీపంలో మంటలను అదుపు చేసేందుకు అధునాతన టెక్నాలజీ వాడుతున్నట్లు ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. కాంబీ టూల్స్ సహాయంతో గోడలకి హోల్స్ చేస్తూ ఉన్నారు. కట్టర్ స్పెడర్ మిషన్ సహాయంతో షట్టర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ మిషన్స్ వాడే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్తూ ఉన్నారు అధికారులు. బ్యాటరీ సహాయంతో మిషన్స్ పని చేస్తాయని చెప్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలోని దివాన్ దేడి ప్రాంతంలో ఉన్నటువంటి బట్టల దుకాణంలో ఉదయం చెలరేగినటువంటి మంటల్ని ఇప్పటి వరకు అధికారులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బిల్డింగ్లో దాదాపు ఒక్కొక్క ఫ్లోర్లో 40 నుంచి 50 వరకు బట్టల షాపులు ఉండడంతో రెండో ఫ్లోర్లో చెలరేగినటువంటి మంటలు ఒక్కసారిగా థర్డ్ ఫోర్త్ ఫ్లోర్కి వ్యాపించడం, మరోవైపు బట్టల షాపులంతా కూడా ఉదయం నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అధికారులు ఒక్కొక్క ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఎక్కడ యాక్సెస్ లేకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ దగ్గరికి చేరుకొని అక్కడ నుంచే ఆపరేట్ చేశారు. ప్రస్తుతం అధికారులు షట్టర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్లేసెస్కి లోపలికి రావాలంటే అధికారులకి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ షట్టర్స్ని తీయాలన్నా ఓపెన్ చేయాలన్నా ప్రత్యేక ఎక్విప్మెంట్స్ని ఉపయోగిస్తున్నారు. కట్టర్ అండ్ స్పైడర్ మిషన్ సహాయంతో షట్టర్స్ని ఓపెన్ చేస్తున్నారు. ఇటు ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది కాంబీ టూల్ సహాయంతో ముందుగా గోడకి హోల్డ్ చేస్తారు. ఆ తర్వాత కట్టర్ అండ్ స్పైడర్ మిషన్ సహాయంతో ఆ షట్టర్ మొత్తాన్ని కూడా తొలగిస్తారు. అసలు ఏ విధంగా ఆపరేట్ చేస్తారు ఏంటి అని ఫైర్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇలాంటి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి చేరుకొని ఇలాంటివి ఓపెన్ చేయాలంటే ప్రత్యేక మిషన్లు ఎలా ఉపయోగిస్తారు, వాటిని ఏమంటారు? ఇది మన దగ్గర రెస్క్యూ టెండర్లో ఉంటుందండి. కాంబీ టూల్ అంటారు. ఇది కట్టర్ కమ్ స్ప్రెడర్, అంటే సిజర్ లాగా షట్టర్ని కట్ చేయాలనుకుంటే కట్ చేయొచ్చు, లేదంటే స్ప్రెడ్ చేస్తూ ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాక్ చేసిన షట్టర్ని రెండు సైడ్స్ జస్ట్ సిజర్ లాగా ఎక్స్పాండ్ చేసి మనం లిఫ్ట్ చేయొచ్చు. ఒకసారి లిఫ్ట్ చేయండి అమ్మా. సార్, అంటే ఒకవైపు వేడి లోపల ఏముంటుందో తెలియదు, ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటామండి. అంటే మనం ఫైర్ ఫైటింగ్ గేర్ ఉంటుంది మనకి, హెల్మెట్స్ క్యారీ చేస్తాము. తర్వాత ఎట్ సైడ్ నుంచి తీస్తే మనం సేఫ్గా ఉండగలుగుతాము. అది పడ్డా కూడా మన మీద పడకుండా ఉండడానికి చూసుకునే విధంగానే మనం ప్లేస్ చూసుకొని చేస్తాం. ఇక్కడ సూపర్వైజరీ ఆఫీసర్ లేకుండా మేము జనరల్గా మెన్నుతో వాళ్ళంతా వాళ్ళే చేయడం మేము అలౌ చేయమన్నమాట. సూపర్వైజన్లో ఒక ఆఫీసర్ సూపర్విజన్లోనే జరుగుతుంటాయి కాబట్టి సేఫ్టీ మేము ఎన్షూర్ చేసుకుంటాం. అంటే ఈ కట్టర్ కావచ్చు, ఈ స్ప్రెడర్ మిషన్స్ ఎలాంటి సమయంలో యూజ్ చేస్తూ ఉంటారు? రెస్క్యూ అండి. ఎప్పుడైనా మనకు యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయడం కోసం, ఫైర్ ఫైటింగ్ ఫాస్ట్ అవ్వడం కోసం రెస్క్యూ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తాం. కట్ చేయడము, బ్రేక్ చేయడము, ఇట్లాంటి వాటికి. ఇది ఇప్పుడు ఆ హీట్ లోపల నుంచి బాగా హీట్ ఉండడం వల్ల మన వాళ్ళు లిఫ్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ లాక్స్ మనం తీసేసినాం, కట్టర్తోనే టూల్తోనే మనం లాక్స్ తీసేసినాం అనమాట. లిఫ్ట్ చేయడం కోసం ఇబ్బంది పడుతుంది. అంటే కట్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? ఎంతవరకు వాల్ని అనేది హోల్డ్ చేయడానికి మిషన్ అది మంచి పవర్ఫుల్ ఉంటుందండి. బ్యాటరీ ఆపరేటెడ్. అది ఆల్మోస్ట్ ఒక 10 టన్స్ పవర్ జనరేట్ చేయగలుగుతుంది. ఆ విధంగా మనం స్ప్రెడ్ చేస్తాం. మీరు అక్కడ చూస్తే ఆ టూల్ కవరింగ్ చేయడం చూస్తే తెలుస్తుంది. ఆ మిషన్స్ కేవలం ఇలా రిస్క్ జరిగినటువంటి టైంలోనే యూజ్ చేస్తూ ఉంటారా సార్? అంతే మేడం. రెస్క్యూ కాంబీ టూల్ మేము జనరల్గా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం. రెస్క్యూ కాల్ రాగానే మేము యాక్సెస్ క్రియేట్ చేయడం కోసం చేస్తుంటాం. ఏమైంది బాబు, లేస్తలేదా? అంటే హీట్ కూడా చాలా వరకు ఉంటుంది సార్. ముందుగా వాటర్ స్ప్రెడ్ చేసిన తర్వాత హోల్డ్ చేసి ఈ కట్టర్ మిషన్ ఉపయోగిస్తారా, ఎలా ఉపయోగిస్తారు? హీట్ అదే ఇంకా మనకి ఎట్లా పాసిబుల్ అయితే అట్లా అండి. హీట్ బాగున్నది కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూలింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు షట్టర్ కొంచెం యాక్సెస్ క్రియేట్ చేయగానే మనకి స్మోక్ బాగా రావడం, హీట్ రావడం వల్ల అది కాలుతుంది బాగా. అది మనం లాక్ తీయగలిగినాం కానీ పైకి లేపడం, కొంచెం కూలింగ్ చేయించిన తర్వాత మనం పైకి లేపుతాం అనమాట. ఇప్పటి వరకు ఎన్నెన్ని షట్టర్లని ఇలా ఆపరేట్ చేసి తీసారు సార్? 6 షట్టర్స్ తీసినామండి. 1 2 3 4 5 మళ్ళీ వెనకాల సైడ్ ఒక 6 షట్టర్స్ వరకు మనం లేపినాం ఇప్పుడు దాకా. ఎంత టైం పడుతుంది సార్? అంటే ఒక షట్టర్ని అటు హోల్డ్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఏంటి? ఇదే అండి మ్యాక్సిమం మనం కాంబీ టూల్లోనే అన్ని మిక్స్ ఉంటాయి. అది కాకపోతే మన దగ్గర కాంక్రీట్ మన కట్టర్స్ ఉంటాయి. కాంక్రీట్ కట్ చేయడానుకుంటే కట్టర్స్ ఉంటాయి. లేకపోతే పిఆర్ టికెట్ అని చెప్పేసి మనకి మన క్రోబార్ లాగా పనిచేసడానికి ఇందాక దాన్ని అంటారు. మనం ఇందాక ఆ షట్టర్ పైకి లేవట్లేదు అని చెప్పేసి సైడ్ నుంచి అంతా బ్రేక్ చేసేసి ఆ షట్టర్ని పైకి తీసినాం అనమాట. ఇప్పుడు ఆ కాంబీ టూల్ ఉంది కదా, ఎలా ఆపరేట్ చేస్తారు ఒకసారి? ఇది జనరల్గా ఈ కనెక్ట్ దగ్గరకు ఉంటుంది.
ఆడ యాక్సిలరేటర్ పనిచేస్తుందండి. మనం ఇట్లా జనరల్గా యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు దగ్గరకు అవుతుంది, క్లాక్ వైజ్ తిప్పినప్పుడు దూరం అవుతుంది. ఇది మనం మొత్తం దగ్గరకు పెట్టిన తర్వాత చిన్న గ్యాప్ క్రియేట్ చేసుకొని కనుక దాన్ని లోపలికి దూర్చి ఎక్స్పాండ్ చేయగలిగితే దాన్ని ఇందాక మీరు చూసారు కదా లైవ్లో, అది అవుతుంది. లేదు అనుకుంటే మనం వీటిని ఓపెన్ చేసేసి వీటిని ఈ విధంగా ఫైర్ కటింగ్స్ ఈ విధంగా కట్టి కూడా చేయొచ్చు అనమాట. షట్టర్ మొత్తంని మనం దీంతో కట్ చేసాం, ఇంతకుముందు కట్ చేసినాం చూడండి, ఆ విధంగా కట్ చేసి మనం యాక్సెస్ క్రియేట్ చేయగలుగుతాం. ఇది కట్ చేయండి ఒకసారి దగ్గర తీసుకో. ఇక్కడ ఉన్నటువంటి షట్టర్స్ అన్నిటిని కట్ చేయడానికి స్పెషల్గా అటు కటర్ అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్ సహాయంతో వాటిని అన్నిటినీ కట్ చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి రిస్కీ ఉన్నప్పుడు ఈ కటర్ సహాయంతో మొత్తాన్ని కూడా కట్ చేసి ఆ తర్వాత లోపలికి యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ ఎక్విప్మెంట్స్తో అటు వాల్కి సంబంధించి కాంక్రీట్కి అయితే స్పెషల్ మిషన్స్ని ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ షట్టర్స్ కావచ్చు, ఐరన్కి సంబంధించి అయితే వీటిని ఉపయోగిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకవైపు ఇంకా స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి అడుగుదా సార్? కాంక్రీట్ అనగా కొంతవరకు చాలా రిస్క్ అని చెప్పాలి. ఈ ఐరన్ని కట్ చేస్తున్నారు, కాంక్రీట్ని కట్ చేసి మిషన్స్ కూడా ఉన్నాయా? కాంక్రీట్ కట్టర్స్ ఉంటాయండి మన దగ్గర. కాంక్రీట్ ఇంకా ఈజియర్ కంపారిటివ్లీ, ఐరన్ కట్ చేయడం కొంచెం డిఫికల్ట్ కదా. కాంక్రీట్ జనరల్గా డిఫరెంట్ రోటరీ రెస్క్యూ సా అని చెప్పేసి, చైన్ సా, కాంక్రీట్ కటింగ్ చైన్ సా, ఇట్లా డిఫరెంట్ సాస్ ఉంటాయి. మన దగ్గర డోర్ బ్రేకర్ కూడా ఉంటుంది. షట్టర్ని జనరల్గా ఇదే పని మనం డోర్ బ్రేకర్తో కూడా చేయొచ్చు. జనరల్గా స్మాల్ డోర్స్కి అయితే అది పనిచేస్తాం. ఇది షట్టర్ కాబట్టి మనం కాంబి టూల్ హై కెపాసిటీ ఉన్న టూల్ని మనం యూజ్ చేస్తాం. ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు సార్ ఈ కట్టర్ని? మీరు చెప్పినట్టుగా ఇందాక కొంచెం యాక్సెసిబిలిటీ రావడానికి ఎన్ని రకాలుగా కట్ చెప్పాను కదండి, యాక్సెసిబిలిటీ కోసం మనం స్ప్రెడర్ యూజ్ చేసి ఇప్పుడు పైకి లేపినాం కదా, అదేవిధంగా కట్ చేయడం కూడా. ఇప్పుడు ఈ పీస్ మనం కట్ చేసినాం ఇందాక, ఇది కట్ చేసి యాక్సెస్ క్రియేట్ చేయగలం. సో కటర్ కమ్ స్ప్రెడర్ అనమాట. ఇది హెవీ డ్యూటీ ఎక్విప్మెంట్. అది మన ప్రొక్యూర్ చేసుకున్నాం, డిఫరెంట్ స్టేషన్స్లో కూడా అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా మనం సీజర్ లాగా కట్ చేయవచ్చు. మీరు ఇందాక చూసారు కదా, ఆ విధంగా సీజర్ లాగా మనం కట్ చేస్తూ మనం జెట్ వాటర్ పోవడానికి యాక్సెసిబిలిటీ ఇస్తే కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మిగిలిన దాన్ని కట్ చేసుకొని ముందుకు పోగలుగుతాం. లేకపోతే హీట్ బాగా డిసిపేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కాలుతుంది కాబట్టి కొంచెం కూలింగ్ చేయడం, తర్వాత ఫైర్ ఫైటింగ్ కట్ చేయడం ఇట్లా చేస్తుంటాం. చూస్తున్నాం కదా, ఈ కట్టర్ ఏదైతే ఉందో ఆ కట్టర్ సహాయంతో మొత్తాన్ని కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసిన తర్వాత యాక్సెసిబిలిటీ వస్తుంది లోపలికి. అటు ఫైర్ ఇంజిన్ సహాయంతో వాటర్ని అంతా స్ప్రే చేసిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మొత్తాన్ని ఆ కట్టర్ సహాయంతోనే అంతాన్ని కూడా తీస్తారు అని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రము ఇక్కడ జరిగినటువంటి ఫైర్ ఏదైతే ఉందో అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్తున్నారు. ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ వల్ల ప్రతి ఫ్లోర్లోనూ అధికారులు లోపలికి యాక్సెసిబిలిటీ వచ్చిన తర్వాత ఈ కట్టర్ వీటన్ని సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి ఇంకా కూడా మంటలు వస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. థర్డ్ ఫ్లోర్లో కొన్ని షాప్స్లో మొత్తం మంటల్ని అదుపులో చేసినప్పటికీ మరికొన్ని షాప్స్లో బట్టలు ఉండడంతో అవి వెంటనే కూడా స్ప్రెడ్ అయ్యి లోపల ఇంకా మంటలు చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రత్యేక ఎక్విప్మెంట్ సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో బయట నుంచి మంటలు అదుపు చేస్తున్నప్పటికీ లోపల ఉన్నటువంటి మంటల్ని ఇలా చిన్న షాప్స్ ఉండి లోపలికి యాక్సెస్ లేనప్పుడు ఈ కట్టర్ సహాయంతో ప్రత్యేకించి మంటలన్నింటినీ కూడా అదుపు చేయడానికి ఇది ఒక మంచి యాక్సెస్ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, పాతబస్తీ. రైట్, అది గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి సుజాత అందిస్తున్నారు. అక్కడ